అందరికీ నమస్కారం అండి. దేవరాపల్లి మండలం తిమ్మరాజు సంతకైతే వచ్చానండి. సంతలోనైతే ప్రత్యేకత నాటుకోళ్ళండి. ఇక్కడ పల్లెటూర్లు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లన్నిటిల నుండి వచ్చిన నాటుకోళ్ళైతే శుక్రవారం జరుగుతుందండి. సంత తినాలనుకున్నోళ్ళు, పెంచుకోవాలనుకున్నోళ్ళు, కోసుకోవాలనుకున్నోళ్ళు, పందాలేసుకోవాలనుకున్నోళ్ళు ఇక్కడికి వస్తే గనక చాలా అంటే చాలా చవకగానండి. మనం కోళ్ళని ఇలా బరువు చూసుకొని మనకు నచ్చిన రేట్ అండి. ఆళ్ళు ఎంత చెప్తే మనకు అనవసరం. నచ్చిన రేటుకి కొనుక్కోవచ్చండి. కోళ్ళుంటాయండి రకరకాలండి. కంసు కోళ్ళు చాలా అండి. ఎంత వెరైటీలంటే అంత వెరైటీలు. నేనైతే ఎక్కువ రాను గానీ సంవత్సరానికి ఒక 4, 5 సార్లు మాత్రమే వస్తాను. అంటే మన దగ్గరలో ఉన్నోళ్ళు ఎవరైనా అయితే అవైలబుల్‌గా కోళ్ళైతే మంచివండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఫారం కోళ్ళు తిని ఇంజెక్షన్‌లు చేసేస్తున్నాం. 45 డేస్‌లో కోడి పెంచేస్తున్నారు. అంటే అలాంటి కోళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో తినడం, ఎందుకంటే డబ్బులు కూడా అందరికీ చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి అయి తినొచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి నెలకు 1, 2 సార్లు తినాలనుకున్నోళ్ళైతే మాత్రం ఈ కోళ్ళని ఇక్కడైతే చాలా అంటే చాలా చవకగా దొరుకుతాయండి. ఆ చవకగా దొరికిన కోళ్ళని మనం ఒకసారి ఓ 2 కోళ్ళు తీసుకున్నామనుకోండి, నెలకి ఇంట్లో కోడి పెంచుకుంటాం. ఆ తర్వాత 15 రోజులకో కోడి కోసుకుంటే భలే ఉంటదండి. మజాకి మజా. కోళ్ళు కూడా మంచి కోళ్ళండి. పందెం కోళ్ళు కూడా ఉంటాయన్నమాట. కానీ చాలా చవకగా ఇస్తుంటారనమాట. ఈ బజార్‌లో ఏంటంటే ఎక్కువ వేల సంఖ్యలో కోళ్ళైతే వస్తాయండి. మనకు నచ్చిన రేట్ ఆళ్ళు ఎంత చెప్తారో అనవసరం. మనకు నచ్చిన రేటే వెయిట్ చూసుకొని మనం కొనుక్కోవడమేనండి. చాలా అంటే చాలా రుచికరమైన కోళ్ళు. ఎందుకంటే ఆరోగ్యకరంగా పెరిగే కోళ్ళండి. స్వేచ్ఛగా ఆ ఊళ్ళో పల్లెటూరుల్లోని చక్కగా పరిగెడుతున్న కోళ్ళనమాట. ఆ కోళ్ళనైతే మనకు తీసుకొస్తారని నేనైతే ఒక 2 కోళ్ళైతే కొన్నానండి. 2 కోళ్ళు నాకైతే చాలా చవకగా వచ్చాయి. అంటే నేను పెంచుకోవడానికే కాదు, కోసి కూర వండుకోవడానికైతే కోళ్ళు కొన్నాను. మరైతే చూస్తే వీళ్ళు కూడా చాలా చమత్కారంగా మాట్లాడుతారండి. ఎందుకంటే ఫీల్ అవ్వరు. వాళ్ళు ఎంత చెప్పని మనం ఎంత తక్కువకి అడిగితే ఆళ్ళకి నచ్చితే ఇచ్చేస్తారండి. లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే లాస్టు 12 గంటలకంటే అలాగని అందరూ 12కి అని కాదండి. ఒక టైం ఉంటది. ఆ టైంకెళ్తే గనక వాళ్ళకి నచ్చిందనుకోండి, ముందు కోళ్ళు ఎక్కువగా అమ్ముతారు కదండీ! ఆ ఎక్కువగా అమ్మిన కోళ్ళ తర్వాత ఈయన లాభాలు గీబాలు కట్టుకుంటే గనక చూసి మనకి మార్జిన్ చేసుకొని తక్కువకి కూడా ఇచ్చేస్తారనమాట. అప్పుడప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు కదా! కానీ అలాగని అందరూ మార్నింగ్ 6కి అండి ఫిక్స్ అయిపోండి. మార్నింగ్ 6కి మీరు గనక బయలుదేరితే ఇగ పందాలు చూడండి, మనం చూస్తుండగే పందెం పుంజులండి. ఈ మామూలుగా కాదు, పలనాటి పుంజులు కూడా అక్కడ దొరుకుతాయి. ఆ బీడు కూడా అక్కడక్కడ ఉందనమాట. చూస్తుంటే పుంజులు చాలామంది చాలా దూరాల నుండి కార్‌లేసుకొని, వ్యాన్‌లేసుకొని, ఆటోలేసుకొని, బైకుల మీద బైకర్స్ చాలామంది, ఎంతమందంటే అంతమంది వస్తారు. మరి ఇంకో కోడి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రాన్స్.